హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి అయితే నేను శ్రావణ మాసం స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. మార్నింగ్ అయితే 4:30కి లేసి అయితే పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇల్లంతా క్లీన్ చేసేసి బయటంతా క్లీన్ చేసి ముగ్గేసేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ప్రసాదాలు స్టార్ట్ చేశాను. ముందు ప్రసాదాలు అయిపోతే మంచిగా అయితే పూజ చేసేసుకోవచ్చు. పూజ దగ్గర నుంచి లెగవసరం లేదనమాట. మధ్య మధ్యలో లెగుస్తూ ప్రసాదాలు చూసుకోవాల్సిన పని ఉండదు. ముందైతే మనం ప్రసాదాలు రెడీ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లో అయితే పచ్చెనపప్పు నానబెట్టుకున్నాను. ఇంకో దాంట్లో అయితే నేను చింతపండు నానబెట్టుకున్నాను అనమాట పులిహోర కోసం. ఈసారి అయితే అమ్మవారికి నేను 9 రకాల ప్రసాదాలు అయితే పెట్టుకున్నాను. పరవన్నం, పులిహోర, దద్దోజనం, గారెలు, పూర్ణాలు అండ్ పానకం పెట్టుకున్నాను అనమాట. అండ్ ఫ్రూట్స్ ఒక 3 రకాలు పెట్టుకున్నాను. మొత్తం 9 రకాలు అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ ముందైతే నేను గారెలు వేసి పెట్టేస్తున్నాను. ఆయిల్ అంతా కాగాకైతే గారెలు అయితే చాలా అంటే చాలా ఈజీగా వేసేసుకుంటున్నాను. నేను చేతితో వేసుకుంటే చేతులు కాలుతూ ఉంటాయి కదా మనకి, అందుకని చెప్పి నేనైతే జల్లెడతో వేస్తానన్నమాట. ఎప్పుడు ఈ టెక్నిక్ తెలిసినప్పటి నుంచి నేనైతే గారెలు చాలా సింపుల్గా వేస్తాను. మేమైతే ఈ మధ్య గారెలు బయట ఆయిల్ ఫుడ్స్ ఏం తినట్లేదు కదా, చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు ప్రసాదం అయితే చేస్తున్నాను నేను గారెలు అండ్ పూర్ణాలు కూడా. ఎప్పుడు చాలా రోజులు అయితే అయిందనమాట ఇలా ఆయిల్ ఫుడ్ అయితే చేసి ఇంట్లో. ఇంకా గారెలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి ఈసారి. ఇలా సింపుల్గా వేసేసుకుంటారా మీరు కూడా, లేకపోతే మీరు చేత్తో వేస్తారో నాకైతే కమెంట్ చేసేయండి. గారెలు పూర్ణాలు అన్నీ మంచిగా వచ్చినాయి. వీడియో అప్పుడు పూర్ణాలు సరిగ్గా రాలేదు, కానీ వీడియో ఆఫ్ చేశాకైతే పూర్ణాలు చాలా మంచిగా అయితే వచ్చినాయి అన్నమాట. ఫస్ట్ వీడియో అప్పుడు ఏంటో కొంచెం షేప్ అవుట్ అయినాయి, కానీ తర్వాత మాత్రం చాలా బాగా వచ్చినాయి. ఈసారి ప్రసాదాలు టేస్ట్ అయితే అదిరిపోయినాయి అనమాట. అమ్మవారే దగ్గరుండి ప్రసాదాలు అయితే నాతో చేయించుకున్నారనిపించింది నాకైతే. ఇంకా అటు సైడ్ ఏమో అన్నం పెట్టేశాను, పులిహారకిను దద్దోజనానికి అని చెప్పి అన్నం పెట్టేశాను. ఇంకా అన్నం అయిపోయినాకైతే పులిహార కూడా కలిపేశాను అనమాట. ఇంకా పులిహార అయిపోయినాకైతే నేను విజిల్ పెడుతున్నాను. పూర్ణాలకైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకో సైడ్ అయితే నేను పరవన్నం కూడా చేసేసుకున్నాను. ఇవి అయితే అన్నీ అయితే 6 రకాలు అయితే చేసేసుకున్నాను. ఇవైతే నాకు 2 గంటలు పట్టేసింది ప్రసాదాలు చేయడానికి, ఎందుకంటే కొంచెం అన్నీ అవ్వాలి కదా. సో 2 గంటలు పట్టింది. ఇంకా ఆ తర్వాత అయితే మా ఆదిత్య స్కూల్ టైం అయిపోయింది ఈసారి. మా ఆదిత్య లాస్ట్ ఇయర్ ఏమో ఫీవర్ వచ్చి అయితే పడుకున్నాడు ఆ టైంకి, నేను చేసే టైంకి. ఈసారి ఏమో వాడు పెద్దోడు అయిపోయాడు కదా, ఇంకా స్కూల్లో అయితే జాయిన్ చేసాము. ఇంకా వాడిని స్కూల్కి రెడీ చేయాలి కదా. ఇంకా నేనైతే ఫాస్ట్గా అయితే ప్రసాదాలు చేసేసుకొని వాడిని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను అనమాట. ఇంకా వాడికైతే ఈరోజు ప్రసాదాలు చేసినవన్నీ తింటా అని చెప్పి అయితే తిన్నాడనమాట. నేనైతే ముందు ప్రసాదాలన్నీ చేసి దేవుడికి పక్కకు పెట్టేసి ఇంకా మా ఆదిత్యకైతే ఇచ్చానమాట. వాడైతే మంచిగా తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా వాడిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాక నేనైతే పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా మా ఆదిత్యాన్ని డ్రాప్ చేసి వస్తే నేనైతే మంచిగా చేసేసుకోవచ్చు అని చెప్పి వాడిని డ్రాప్ చేసి వచ్చాకైతే చేసుకున్నాను అనమాట. ఏంటి ఇక్కడ ఫస్ట్ రెడీ అవ్వకుండా చీర కట్టుకోకుండా చేసుకుంటుంది ఇలా ప్రసాదాలు అని అయితే అనుకోకండి. ఎందుకంటే చీర కట్టుకొని నేను ప్రసాదాలు చేయలేనని చెప్పి అయితే డ్రెస్ అయితే వేసుకొని అయితే మంచిగా చేసేసుకుంటున్నాను. పూజ దగ్గర అంతా రెడీ చేసేసుకున్నాకైతే నేనైతే శారీ కట్టుకొని అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పులిహార అయితే అయిపోతుంది. మొత్తం తాలింపు అదంతా పెట్టేసుకున్నాను నేను. ఇంకా పూర్ణాలు కూడా విజిల్ అయిపోతే ఇంకా పూర్ణాలకు కూడా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. పరవన్నం కూడా అయిపోయింది. మీరు ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారు, ఎన్ని రకాల ప్రసాదాలు చేసుకున్నారు, ఎంతమంది ఫస్ట్ వీకే వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో నాకైతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసుకోండి. మన ఆడవాళ్ళకి వరలక్ష్మి వ్రతం అంటే చాలా స్పెషల్ కదా. ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా చేసుకుంటాము. నేనైతే పెళ్ళి కాకముందు అయితే మా మమ్మీకి హెల్ప్ చేసేదాన్ని. మా అమ్మ ప్రసాదాలు చేస్తుంటే నేనైతే పూజ దగ్గర అంతా రెడీ చేసి పెట్టేసేదన్నమాట. ఆ తర్వాత మా అమ్మ వచ్చి పూజ చేసేసుకునేది. నేనైతే ఎప్పుడు ప్రసాదాల జోలికి వెళ్ళేదాన్ని కాదనమాట. ఇంకా పెళ్ళి అయ్యాక మనంతటా మనమే చేసుకోవాలి కదా ప్రసాదాలన్నీ. ఇంకా నేనైతే 5 years నుంచి అయితే చేస్తున్నాను. మధ్యలో ఒక 1 year అయితే గ్యాప్ వచ్చిందనమాట. మా ఆదిత్య పుట్టాకైతే ఒక 1 year చేసుకోలేకపోయాను. ఇంకా ఈ ఇయర్ మాత్రం అన్ని ప్రసాదాలు చేసుకోవాలని చెప్పి అయితే చేసుకుంటున్నాను. కష్టం అనిపిస్తుంది, కానీ చేసుకునే కొద్దీ ఆ అమ్మవారే అన్ని ప్రసాదాలు అయితే మంచిగా చేయించుకున్నారనమాట ఈ ఇయర్. ఇంకా నేనైతే చూడండి ఇక్కడ పూర్ణాలకైతే చాలా తిప్పలు పడ్డాను, కానీ ఫోన్ కట్టేశాకైతే పూర్ణాలు చాలా బాగా వచ్చినాయి అనమాట కెమెరా కట్టేశాక.
ఇంకా ఇయర్ కూడా మంచిగా అయితే చేసేసుకున్నాను, తొందరగా కూడా చేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ రెడీ చేసేసుకున్నాక పూజ దగ్గర చాలా తొందరగా అయితే అయిపోయింది, ఒక 1 అవర్లో పూజ అయిపోయింది అనమాట. ఆ తర్వాత పూజ అయిపోయాక అయితే అందరినీ పిలుచుకొని అయితే వాయినాలు ఇచ్చేసాను. ఇక్కడ వచ్చాకైతే ఎక్కువ మంది ఎవరు పరిచయం అవ్వలేదు, సో ముగ్గురిని పిలిచి అయితే నేను వాయినాలు వాళ్ళందరికీ ఇచ్చేసాను అనమాట. నేను ఇంకా మా ఆదిత్య స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాకైతే దండం పెట్టుకున్నాడు. మమ్మీ చాలా బాగా చేసావు మమ్మీ అని అయితే అన్నాడు అనమాట వాడు. ఆ రోజైతే ఆదిత్య అయితే ఆ రోజు మొత్తం వాడు ప్రసాదాలు తినే ఉన్నాడు అనమాట. అన్నం వద్దు, నాకు ఆ ప్రసాదాలే కావాలి అన్నాడు. ఈసారి మా ఆదిత్యకు కూడా అంత నచ్చాయి అనమాట. ఆ అమ్మవారే అంత టేస్టీగా అయితే ఈసారి చేయించుకున్నారు ప్రసాదాలు. మీలో ఎంతమంది పులిహార కంపల్సరీ చేసుకుంటారో నాకైతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను నేను మీకు ఏమేమి ప్రసాదాలు చేయించుకున్నాను అని చెప్పి. ఇంకా ప్రసాదాలు అన్నీ అయిపోయినాక మా ఆదిత్యని డ్రాప్ చేసి వచ్చాకైతే నేను పూజ దగ్గర అయితే రెడీ చేసుకున్నాను. కింద ఒక క్లాత్ వేసేసి దాని మీద పీట పెట్టుకొని ముగ్గేసేసుకొని పసుపు కుంకుమ అయితే వేసుకొని మళ్ళీ పీట మీద క్లాత్ పెట్టుకుంటున్నాను అనమాట కలశం రెడీ చేసుకోవడానికి. ఇంకా కలశం ఇంకా పీట మీద అయితే బియ్యం పోసేసుకొని కలశం పెట్టుకుంటున్నాను అనమాట. చెమ్ముకి పసుపు కుంకుమ రాసేసి కలశంలో అయితే నీళ్ళు పోసేసుకొని పసుపు కుంకుమ వేసేసుకొని కొబ్బరికాయ పెట్టేసి జాకెట్ ముక్క అయితే పెట్టేశాను అనమాట. ఇంకా కలశానికి అయితే గాజులు వేసేసాను అండ్ పువ్వు పెట్టేసుకొని బొట్టు అయితే పెట్టాను అనమాట. కలశంలో అయితే మంచిగా రెడీ చేసేసుకున్నాను నేను. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మన అమ్మాయిలందరికీ వరలక్ష్మి వ్రతం అంటే చాలా స్పెషల్ కదా. నేనైతే అమ్మవారిని అయితే ముందు రోజు అయితే రెడీ చేసుకున్నాను. ముందు రోజు అయితే మంచిగా హెడ్ బాత్ చేసేసుకొని ముందు రోజు నైట్ అయితే రెడీ చేసుకున్నాను. ఎందుకంటే పొద్దున్నే అంటే టైం పట్టేస్తుంది కదా, సో అందుకే ముందు రోజు అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేసాకైతే ఇలా అన్ని పూజ దగ్గర అయితే రెడీ చేసేసుకొని అయితే నేనైతే శారీ కట్టుకొని వచ్చేసాను. అందరూ డ్రెస్ వేసుకుంది అని అయితే అనుకోకండి, పూజలో ఏంటి డ్రెస్ వేసుకుంది అని. మంచిగా అయితే చీర కట్టుకొని అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ముందైతే దీపారాజన చేసేసుకొని ఆ తర్వాత అయితే పసుపు వినాయకుడిని అయితే పెట్టుకొని పూజ చేసేసుకొని పసుపు వినాయకుడికి అయితే హారతి ఇచ్చేసి ఆ తర్వాత అయితే కలశానికి కూడా పూజ చేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అమ్మవారికి అయితే కుంకుమతో అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే లక్ష్మీ అమ్మవారికి కూడా నేను మంచిగా అయితే హారతి ఇచ్చేసి అన్నీ మనం అందరం మంచిగా ఉండాలని అయితే మంచిగా కోరేసుకొని ఈసారికి అయితే నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను అనమాట. మా అమ్మవారు అయితే ఎలా ఉన్నారైతే కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేసేయండి. నేనైతే ఎవ్రీ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. నాకైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈసారి అమ్మవారికి రెడ్ చీరే కావాలని చెప్పి అయితే ఆర్డర్ చేసుకున్నాను. అమ్మవారిని రెడ్ చీరలో అలా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యాను. మేమైతే వరలక్ష్మి వ్రతం రోజు అయితే బంగారంది లక్ష్మీదేవి రూపు పెట్టుకుంటాము, కొంతమంది కాసు పెట్టుకుంటారు. నేనైతే లాస్ట్ ఇయర్ వెండిలో అయితే వరలక్ష్మీదేవి ఐడల్ అయితే తీసుకున్నాను. ఈసారి అయితే వెండిలో నేను మా ఆదిత్యకి అయితే కడియం చేపించామన్నమాట. ఈ రెండు అయితే పూజలో పెట్టుకుని అయితే పూజ చేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ మేమైతే లక్ష్మీదేవి రూపు అయితే కంపల్సరీగా పెట్టుకుంటాం అనమాట పూజలో. మీలో ఎంతమంది ఇలా పెట్టుకుంటారో నాకైతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసుకోండి. మా వరలక్ష్మీదేవి ఎలా అనిపించింది, నా పూజ ఎలా అనిపించిందో అయితే తప్పకుండా అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నేనైతే ఇలా అయితే సింపుల్గా చేసేసుకున్నాను. ఎక్కడైనా తప్పు ఉంటే మాత్రం తప్పు పట్టకండి. నేనైతే టీవీలో పెట్టుకొని అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాకు తెలుగు అంత చదవడం రాదని చెప్పి నేనైతే టీవీలో అయితే పెట్టుకొని అయితే మంచిగా అయితే పూజ చేసేసుకుంటున్నాను. నేనైతే ఎవ్రీ ఇయర్ అయితే చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట ఇలా పూజ చేసుకోవడం. అండ్ ఇలా రెడీ చేసుకొని ఇలా పూజ చేసుకుంటే నాకైతే మనసుకైతే చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతుంది. ఇంకా ఈవినింగ్ అయితే అమ్మవారి దగ్గర పెట్టిన చీర అయితే కట్టేసుకొని అయితే కొంచెం ప్రసాదం చేసుకొని పూజ అయితే చేసేసుకొని అయితే కలశం కదిలిచ్చేసి లక్ష్మీదేవిని కూడా కదిలిచ్చేసి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసేసుకుంటాను. కొంతమంది అయితే నెక్స్ట్ డే కుదరకపోతే అయితే ముందు రోజే అన్నీ తీసి పెట్టేసుకుంటారనమాట. నేనైతే నెక్స్ట్ డేనే తీసేసుకున్నాను. ఈ ఇయర్కి అయితే వరలక్ష్మీదేవి వ్రతం అయితే అయిపోయింది నాది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇలా ఇంకా మంచిగా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. ఆ లక్ష్మీదేవిని మనందరం బాగుండాలని కూడా కోరుకుంటున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్ ఫ్రెండ్స్.